పాయా షెర్వా హైదరాబాద్ లో దొరికే ఫేమస్ వంటకాల్లో ఇది ఒకటి. ముఖ్యంగా శీతాకాలంలో పాత బస్తీ అంటే అందరికీ గుర్తొచ్చేది పాయా షెర్వా. పాయా షెర్వా తయారీకి పాత బస్తీ పెట్టింది పేరు. సాధారణంగానే పాయా షెర్వా తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా శీతాకాలంలో గరం గరం పాయా షెర్వా తింటే రోగనిరోధక శక్తి పెరగటంతో పాటు శరీరానికి తగినంత ఉష్ణం అందిస్తుంది. రకరకాల ఔషధ దినుసులు మసాలాలతో తయారు చేసిన సూప్లో శుభ్రం చేసే మసాలాలు దట్టించి ఉడకబెట్టిన మేకకాలను కలిపి పాయా షెర్వా తయారు చేస్తారు. ఎన్నో ఔషధ గుణాలున్న పదార్థాలతో తయారు చేసిన ఈ షెర్వాతో పాటు పాయా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంటే పాయా షెర్వా ఎంత పవర్ఫుల్ వంటకమో అర్థం చేసుకోవచ్చు. చలికాలంలో మనకు ఏదైతే జీర్ణ వ్యవస్థ కానీ నరాల వ్యవస్థ కానీ కొంత చలి వల్ల ప్రతి మానవుని శరీరంలో కొంత డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఈ పాయా తినడం వల్ల మన బొక్కలలో ఉండేటువంటి ఏదైతే కాల్షియం లెవెల్స్ ఉన్నాయో అవి డెవలప్మెంట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఇది మన తెలంగాణలో అతి ప్రాచీనమైనటువంటి వంటకం. హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎనీ కమ్యూనిటీ వాళ్ళైనా కూడా, ఎందుకంటే మనకు కాల్షియం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్స్ కూడా ప్రపోజ్ చేస్తారు పాయా గురించి. దీనివల్ల చాలా రకాల లాభాలు ఉంటాయి. చిన్న చిన్న పిల్లలలో గ్రోత్ కానీ, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ అందరికీ కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది పాయా వల్ల దొరుకుతుంది.